నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు, కలెక్టర్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, నాయకులు పాల్గొన్నారు. సొంత గ్రామం చేరుకున్న వీర జవాన్ భార్గవ్ దేహం, కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన కార్తీక్ మృతదేహం స్వగ్రామమైన దిగువ రాగిమానుపేట చేరుకుంది. వందే మాతరం నినాదాలు చేసి అశ్రునివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కార్తీక్ తల్లిదండ్రుల ఆవేదనను ఓదార్చడం వర్ణనాతీతం. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో కార్తీక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఘోర విషాదం చూస్తుంది. ఏదైతే దేశం కోసం పోరాడుతున్న వీరమరణం పొందాడు, ఏదైతే మొదటి రోజులు అంటే 20 ఉగ్రవాదం దానిలో కూడా కార్తీక్ అనే వ్యవసాయం గుర్తించారు. కాసేపటి క్రితం వ్యవసాయ మినిస్టర్ భౌతికంగా కూడా ఆ గ్రామానికి తీసుకొచ్చిన ప్రస్తుతం మనతో పాటు ఏదైతే పూతలపట్టుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మురళీమోహన్ గారినో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అమర్తో సార్ మాకు అర్థం పెట్టుకో అసూలు కోసం వెలకట్టలేని చెప్పలేని లోగటి ప్రాణాలు వదిలారు. ఆ కుటుంబానికి తీరని శోకమే మిగిలిన దేశం కోసం
ఆయన చేసిన ప్రయత్నం కానీ ఆయన చేసిన సాహసం కానీ దేశంలో ఉన్నటువంటి యువకులకి మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు కూడా ఆదర్శమని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అయితే ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుటుంబం పడుతున్నటువంటి వేదన వర్ణనాతీతం. ఆ లోటును ఎవరూ పూడ్చలేరు. కానీ భరతమాత ముద్దు బిడ్డగా, భరతమాతకి సేవకుడుగా అజరామరమైనటువంటి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండాలని నేను వారిని కూడా విన్నవించడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న తెలిసిన వెంటనే ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా వారిని ఏ రకంగా ఆదుకోవాలో ఆ రకంగా ఆదుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఇక్కడ నా బాధ్యత కూడా నేను నిర్వర్తించడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఏ విధంగా నేను సహాయపడాలో కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎగువ రాజమాని పద్ధతి చెందినటువంటి ఆ గ్రామంలో కార్తీక్ కుటుంబం చాలా 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 సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికి నిజంగా చెప్పాలంటే నేను ఎన్నికల ప్రచారంలో జరిగినప్పుడు కూడా వారిని కలవడం జరిగింది. వారి తండ్రి గారిని, వరదరాజు గారిని. చాలా గొప్ప కుటుంబం, విలువలతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారు. అలాంటి కుటుంబానికి అంటే ఇది ఒక రకంగా ఆయన భౌతికంగా గౌరవం చేసినటువంటి ఘటన వారికి శోకాన్ని మిగిల్చిన, దేశానికి అతను చేసినటువంటి సేవను చూసినప్పుడు వారికి గర్వాన్ని మిగిల్చారు. తలెత్తుకొని మా కొడుకు ఈ దేశానికి సేవ చేశాడు, ఈ దేశం కోసం ప్రాణం వదిలాడని చెప్పుకునే అంత గొప్ప జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ఆ జ్ఞాపకంతో వాళ్ళు ధైర్యం వల్ల భగవంతుడు కూడా ఆ కార్తీక్ ఆత్మకు శాంతి కలిగేలా ఆశీర్వదించాలని, అలాగే ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాధికారులు అందరూ కూడా వస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ రకంగా వారికి ఆదుకోవాలి, ప్రభుత్వం నుంచి వారికి ఏ రకంగా అండగా ఉండాలన్నటువంటి విషయాలన్నింటి మీద కూడా అధికారులతో ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక కూర్చోరా నీకు శివన్న ఏందినా అదే బాబు అన్నా ఓకే చాను చాను జైలు శివన్న ఎనికిది పల్లి పల్లి నేను ఎడ చూస్తుండరా, నేను ఆనందం నా కొడుక ఎంతో గొప్ప నిన్నటాడి చెప్తారు. నాకేమో సమాధానం నేను సాకిందని కన్నా ఈ గొప్ప పేరు నా కొడుకు.
కొడుక నీకు పని సాగిందానికి నీకు పెళ్లి చేసింటే నా కోరిక తిరిగిన నా కొడుక ఆ బాధ అంతా నువ్వు భరించొద్దని పోదావు నా కొడుక నాయమా నా రాజు కొడుకు నా ముద్దుల కొడుకు నీకు బాయి కాడ పెట్టి నేనేదో తిరుగుతుంటా బాయి కాడ రాజు తల్లి ఎట్లుండాలా బాలకృష్ణ నా దారి అవద్దు నేను ఇట్లా వచ్చేస్తాను వెళ్ళిపోండి కట్టి బయట వెళ్ళిపోండి కొంతమంది ఆయక్క మాత్రం లోపల కూర్చొని అదే ఇట్లే వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం అదే రౌండ్ అవునవును మీరు కూడా మూడు కూర్చోవాలి తిరుక్కొని వచ్చేసారు జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ అమర్ జవాన్ కార్తిక్ అమర్ హై 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 ఏం పర్వాలేదు లైన్ ఇవ్వండి సార్ Hey!